టైమ్ లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద షో. భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులైన తారలు తమ ప్రదర్శనతో మెప్పించిన కొందరికి మాత్రమే జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు వస్తూ ఉంటాయి. అయితే వ్యక్తిగత కుటుంబ జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత లేదా తండ్రిగా ప్రమోట్ అయ్యాక కెరియర్లో అతిపెద్ద విజయాలు వస్తాయని ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే విషయంలో ఇదే రుజువు కావడంతో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందా అనే ఆసక్తికర చర్చ అభిమానులు మొదలైంది. విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాసే 12th ఫెయిల్ చిత్రంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో చూపించిన కళాత్మక నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకుని తన కెరీర్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం విక్రాంత్ మాట్లాడుతూ ఈ విజయానికి తన కుమారుడు వర్ధన్ తెచ్చిన అదృష్టమే ప్రధాన కారణమని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి చిన్నారి తన స్వీయ అదృష్టాన్ని దీవెనలను వెంట తెచ్చుకుంటాడనేది తమ కుటుంబంలో నమ్ముతారని, వర్ధన్ రాకతోనే తన జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయని ఆయన ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా విక్రాంత్ మాసే తరహాలోనే టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా కవలలకు ఒక జన్మనిచ్చి నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టారు. సాధారణంగా పిల్లల రాక కుటుంబంలో సంతోషాన్ని తేవడమే కాకుండా నటుల కెరీర్ పరంగా కూడా సరికొత్త శక్తిని ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది. చరణ్ విషయంలో కూడా ఈ సంతాన భాగ్యం కలిగిన తర్వాత అతడిలో ఎనర్జీ పదింతలైంది. ఇటీవల కాలంలో అతడి నటన, ప్రాజెక్టుల ఎంపిక మరింత విశిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. బిడ్డొచ్చిన వేళ ఆ శుభ సమయం తర్వాతే రామ్ చరణ్ పెద్ది రూపంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ కనబరిచిన నటన, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని, అతడికి ఖచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే అవకాశాలున్నాయని దర్శకుడు సుకుమార్ తో పాటు సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. రంగస్థలం తర్వాత చరణ్ నటనలోని మరో కోణాన్ని పెద్ది ఆవిష్కరించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను మించి అతడి కష్టానికి గుర్తింపు తగ్గింది. చరణ్ నటనకు పరిశ్రమ, ప్రజలే అవార్డులు ఇచ్చేశారని మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక విక్రాంత్ మాసేకి కొడుకు వర్ధన్ రాకతో నేషనల్ అవార్డు దక్కినట్లే బిడ్డలొచ్చిన వేళ రామ్ చరణ్ కూడా కలిసొచ్చి అత్యున్నతమైన జాతీయ అవార్డు దక్కే అవకాశం ఉందేమోనని మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రంగస్థలంతోనే రావాల్సింది మిస్ అయింది, కానీ పెద్దితో అది సాధ్యమేనని అంచనా వేస్తున్నారు. సెంటిమెంట్లను పక్కన పెట్టిన పెద్ది కోసం చరణ్ పడ్డ కష్టానికి, అసాధారణ నటన ప్రతిభకు ఈ అవార్డు రావడం దాదాపు ఖాయమని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ధీమారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే చరణ్ కి జాతీయ అవార్డు మించిన కితాబు ప్రేక్షకులే ఇచ్చేశారని విశ్లేషిస్తున్నారు. చరణ్ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి సర్వ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా సిద్ధార్థ్ కెరియర్ లో బెస్ట్ సినిమాలో నటించాడా? ఈ సిరీస్ లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్గిల్ వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా టోనీ పాత్రలో నటించగా, సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో ప్రాణం పోశారు. సౌత్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ కెరియర్ లో తొలిసారిగా ఒక పూర్తి స్థాయి వార్, మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన విభిన్నమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెండి తెరపై రొమాంటిక్, లవర్ బాయ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా సరికొత్త రూపంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో తెరకెక్కిన ఈ మిలిటరీ డ్రామా సిరీస్ 1999 నాటి చారిత్రాత్మక కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు పాల్పన్న క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన వైమానిక దాడి ఆధారంగా ఈ కథను మలిచారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి వైమానిక ఆపరేషన్ గా గుర్తింపు పొందిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అత్యంత ప్రామాణికంగా ఈ సిరీస్ లో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్గిల్ వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా టోనీ పాత్రలో నటించగా, సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుషా పాత్రలో ప్రాణం పోశారు. కార్గిల్ పర్వతాల మీద తీవ్రతరమవుతున్న పోర్లో గోల్డెన్ యూరస్ స్క్వాడ్రన్ కు చెందిన యువ ఫైటర్ పైలట్లు ఎలాంటి ప్రాణాలను పరంగా పెట్టి విధి నిర్వహించారనేది కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
కేవలం యుద్ధ సన్నివేశాలే కాకుండా సరిహద్దులో పోరాడుతున్న సైనికుల వెనుక ఉండి ధైర్యాన్నిచ్చే కుటుంబాల భావోద్వేగాలను కూడా ఇందులో అద్భుతంగా చూపించారు. ఈ ప్రాజెక్ట్ ను మరింత వాస్తవికంగా తీర్చిదిద్దడానికి దర్శకుడు ఓనీ సేన్, అతని టీం ఎంతగానో శ్రమించారు. భారత వైమానిక దళం మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా మార్గదర్శకత్వంలో నిజమైన ఎయిర్ ఫోర్స్ బేస్లు, అసలు విమానాలు, మిలిటరీ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్ పేర్కొన్నట్లుగా భారత వైమానిక దళం అందించిన గొప్ప సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. సిద్ధార్థ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలవనున్న ఈ హై వోల్టేజ్ మిలిటరీ డ్రామా ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో అభయ్ వర్మ, దియా మిర్జా, ఆదిల్ హుస్సేన్ తదితర తారాగణం కూడా ఇతర కీలక పాత్రలో నటించారు. దేశభక్తి, సైనికుల త్యాగాలు, అసాధారణ సాహసాల సమ్మిళితంగా వస్తున్న ఈ విజువల్ వండర్ సిరీస్ ఆగస్టు 7 నుంచి కేవలం నెట్ఫ్లిక్స్ లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. నక్సలైట్ పాత్రలో మెప్పించిన టాప్ 5 కథానాయకులు. ప్రజా యుద్ధ నౌక విప్లవ చిత్రాల పితామహుడు ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఎర్ర సైన్యం చిత్రంలో యాంకర్ ఉదయభాను నక్సలైట్ గా అద్భుతంగా నటించి మెప్పించారు. తెలుగు చిత్రసీమలో నాయక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఎప్పుడూ ఒక ప్రాధాన్యత స్థానం ఉంటుంది. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా సమాజంలోని అసమానతలను వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి విప్లవ పోరాటాలు చేసే నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించడం ప్రతి నటికి ఒక గొప్ప సవాలని చెప్పొచ్చు. విప్లవ భావాజాలాన్ని, భావోద్వేగాలను పండించి నక్సల్స్ పాత్రల్లో అలరించిన కథానాయికల వైపు దర్శకులు, ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉన్నారు. ఈ తరహా పాత్రల్లో మెప్పించిన మేటి నటిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒసై రాములమ్మ చిత్రంలో ఈ సీనియర్ నటి పోషించిన రాములమ్మ పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. దొరల అన్యాయాలకు వ్యతిరేకంగా అడవి బాట పట్టి నక్సలైట్ గా మారిన పాత్రలో విజయశాంతి చూపించిన రౌద్రం, పవర్ఫుల్ నటన ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అలాగే సహజ నటి జయసుధ కూడా గతంలో మహాసంగ్రామం వంటి చిత్రాలలో నక్సలైట్ తరహా పాత్రను అత్యంత హుందాతనంతో భావోద్వేగాలను పండించి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుత తరం హీరోయిన్లలో సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో వెన్నెలగా నక్సలైట్ కథాంశంలో జీవించారు. కామ్రేడ్ రవణ భావాజాలానికి ఆకర్షితురాలై ప్రేమ కోసం అడవిబాట పట్టిన అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే విడుదలైన మా ఇంటి బంగారం చిత్రంలో సమంత కూడా నక్సలైట్ నేపథ్య డైనమిక్ పాత్రలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అలాగే రష్మిక మందన మైసా చిత్రంలో కట్టుబొట్టు మార్చి రౌద్ర రూపంతో కూడిన విప్లవాత్మక పాత్రను పోషించడం ఈ ట్రెండ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం అగ్ర కథానాయికలే కాకుండా టాలీవుడ్ లో వచ్చిన పలు పరిమిత బడ్జెట్ కంటెంట్ బేస్డ్ సినిమాల్లో కూడా నటీమణులు నక్సలైట్ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. అప్పట్లో ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యం, ఎన్కౌంటర్ వంటి చిత్రాల్లో విప్లవ నాయకులుగా నటించిన నటీమణులు పల్లెటూరి ప్రజల ఆక్రందనలకు చెల్లించి విప్లవ పోరాటాల బాట పట్టే ప్రజాయోధులుగా నటించారు. అటు బాలీవుడ్ లో హజారోన్ క్వాయిషియన్ ఐసీ చిత్రంలో చిత్రంగదా సింగ్, కాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన కంజీవరంలో పలు తమిళ రాజకీయ విప్లవ సినిమాల్లో సౌత్ కథానాయికలు నక్సల్స్ గానో తిరుగుబాటుదారుల పాత్రల్లోనూ నటించి మెప్పించారు. ప్రజా యుద్ధ నౌక విప్లవ చిత్రాల పితామహుడు ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఎర్ర సైన్యం చిత్రంలో యాంకర్ ఉదయభాను నక్సలైట్ గా అద్భుతంగా నటించి మెప్పించారు. ఆయన తెరకెక్కించిన చీమలదండు, దళం, లాల్ సలాం వంటి చిత్రాలలో నక్సలైట్లుగా విప్లవ పోరాట నాయకులుగా నటీమణులు అత్యంత సహజమైన అభినయంతో మెప్పించారు. రొటీన్ కమర్షియల్ హంగులకు దూరంగా పచ్చటి అడవుల నేపథ్యంలో తుపాకీ చేతబట్టి సమాజంలోని దౌర్జన్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే పాత్రల్లో కథానాయికలు కనిపించారు. ముఖ్యంగా పల్లెటూరి మహిళల ఆక్రందనలను, దొరల దోపిడీకి వ్యతిరేకంగా వీరనారీలుగా మారే క్రమాన్ని ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన తీరు ఆ పాత్రల్లో నటించిన నటీమణులకు ప్రత్యేకమైన గుర్తింపును అందించడమే కాకుండా వారి నటనా జీవితాల్లో మర్చిపోలేని విప్లవాత్మక పాత్రలుగా సినిమా హిస్టరీలో నిలిచిపోయాయి. మొత్తానికి సాధారణ ప్రేమ కథలు, కమర్షియల్ హంగుల
కంటే కూడా నక్సలైట్ పాత్రలు నటీమణులలోని అసలైన నటనా కోణాన్ని బయటకు తీస్తాయని ప్రూవ్ అయింది. ఇక పచ్చటి అడవుల నేపథ్యంలో చేతిలో తుపాకీతో ప్రజా పోరాటాల వైపు నడిచే ఈ విప్లవ పాత్రలలో విజయశాంతి, జయసుధల నుంచి నేటి తరంలో సాయి పల్లవి, సమంతల వరకు అందరూ తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయడంలో విజయవంతంగా రాణించారు. ఇండియన్ సినిమా దగ్గర మంచి మార్కెట్ సొంతం చేసుకున్న అగ్రతారల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికతో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఒకటి. ఈ సినిమాలో షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతూ ఉండగా దీనికి సంబంధించి బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఇండియన్ సినిమా దగ్గర నుంచి మార్కెట్ సొంతం చేసుకున్న అగ్రతారల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంక కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతూ ఉండగా దీనికి సంబంధించి బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా కన్నడ డబ్బింగ్ రైట్స్ ని పీపుల్ మీడియా ఆసియన్ సంస్థకి అమ్మినట్లయితే కన్ఫర్మ్ అయింది. అయితే పీపుల్ మీడియా వారికి హక్కులు ఇవ్వడం వెనుక ప్రభాస్ ప్రధాన కారణం అన్నట్టు టాక్ నడుస్తోంది. ఆదిపురుష్ మూలానా వచ్చిన నష్టాలకి భరోసాగా రాజా సాబ్ చేశాడు. కానీ అది కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయనందున మరొక అవకాశాన్ని ఈ రూపంలో ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం ముందు 2 సినిమాల్లా మిస్ఫైర్ అవ్వడం జరగదనే చెప్పొచ్చు. మెయిన్ గా ప్రభాస్ తో పాటుగా దర్శకుడు సందీప్ వంగ ఫ్యాక్టర్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేయడం ఖాయం. సో ఇప్పుడైతే ముందులా తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువే. తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అలానే ఎంతో మంది దర్శకులు, నటులు, నిర్మాతలు ఎంతో కాలంగా తమ సమయం కొరకు వేచి ఉన్నారు. అయితే తెలుగులో తీస్తే తన తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితోనే తీయాలని డిసైడ్ అయ్యి అనుకున్నట్టే చేస్తున్నాడు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత వెంకట్ కె నారాయణ. తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అలానే ఎంతో మంది దర్శకులు, నటులు, నిర్మాతలు ఎంతో కాలంగా తమ సమయం కొరకు వేచి ఉన్నారు. అయితే తెలుగులో తీస్తే తన తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితోనే తీయాలని డిసైడ్ అయ్యి అనుకున్నట్టే చేస్తున్నాను అని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత వెంకట్ కె నారాయణ. కన్నడ ఇండస్ట్రీలో సహా పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ సినిమాలు చేస్తున్న ఈ నిర్మాత తమిళ్లో మొదటి సినిమాగా జననాయకం చేస్తున్నారు. తెలుగులో మొదటి సినిమాగా మెగాస్టార్ 158వ సినిమా చేస్తున్నారు. అయితే మెగాస్టార్ తో సినిమా ఏ రేంజ్ లో లాంచ్ చేశారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీ విని ఎరుగని రీతిలో అత్యంత గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని తాము చేశారు. ఇక్కడే తనకి మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం ఉంది అనేది అర్థమవుతుంది. ఇక సినిమాని కూడా అంతే గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. సో ఈ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.